నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోఘ్ దేశపతి 6 ఏళ్ల తర్వాత కేంద్రం మరొక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నది 2019 ఆగస్టు 5-6 తేదీలలో మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి కారణమైన 370 అధికరణాన్ని రద్దు చేసింది జమ్మూ కాశ్మీర్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తుంది గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ లోయలో గెలిస్తే జమ్మూలో బీజేపీ జయకేతనం ఎగిరేసింది కేంద్రం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది గడిచిన 3 ఏళ్లుగా కాశ్మీర్ లోయలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఆగస్టు 4వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు శిక్షతో సంబంధం లేకుండా 30 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ప్రతి నేత ప్రజాప్రతినిధి అనర్హుడిగా ప్రకటించే బిల్లును లోక్సభ ముందుకు తీసుకొనొచ్చారు హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ప్రత్యేక హోదా పునరుద్ధరణ బిల్లు సహా 30 రోజుల జైలు జీవితం గడిపిన నేతల అనర్హత బిల్లు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్ళినాయి 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టారు అయితే బిల్లుల ఆమోదం కేవలం బీజేపీ చేతిలో మాత్రమే లేదు ఉభయ సభల్లో తగిన మద్దతు ఉంటే తప్ప ఈ బిల్లులు చట్టరూపం తీసుకునే అవకాశం అస్సలు లేదు గడిచిన 3 మాసాలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు మీద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది 370 అధికరణం రద్దు సమయంలోనూ అమిత్ షా ఇదే తరహాలో రహస్య కసరత్తు చేసిండు ఆ తర్వాతే బిల్లు ప్రవేశపెట్టారు గడిచిన 3 ఏళ్లుగా కాశ్మీర్ లోయలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా పీడీపీ ఎన్సీలు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నాయి ఇంకోవైపు ఈ మధ్య కాలంలో లోయ సహా జమ్మూలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రమైనాయి బైసరన్ మారణకాండ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి జవాబిచ్చింది కొన్నాళ్ళుగా ఉగ్రవాదుల దాడుల్లో 25 మంది సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు M4 వంటి అత్యాధునిక అమెరికన్ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి అందినట్టు భారత బలగాలు కనిపెట్టినాయి సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు తీవ్ర ఉద్రిక్తంగా మారినాయి పాకిస్తాన్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడ్డది ఆయుధ సాయం పెరిగింది చైనా తయారీ గ్రెనేడ్లు స్టీల్ తూటాలు ఉగ్ర సంస్థలకు అందుతున్నట్టు భారత గుడ్డచార సంస్థ రా పసిగట్టింది ఇన్ని ఉద్రిక్తతలు భౌగోళిక రాజకీయాల అనిశ్చితి ఉగ్రవాద దాడుల మధ్య మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నది ఏ వ్యూహాత్మక కారణాలు ఈ నిర్ణయానికి ప్రాతిపదిక అయి ఉంటాయి ఈ సందేహాలే దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినాయి గడిచిన 6 మాసాలుగా కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ విదేశాంగ శాఖలు ఉమ్మడిగా కాశ్మీర్ రాష్ట్ర హోదా మీద కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తలెత్తిన భద్రతాపరమైన సమస్యలు పాలనాపరమైన ఇబ్బందులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చాలా మదింపు వేసినట్టు సమాచారం 370 అధికరణం రద్దు కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు తర్వాత ఉగ్రవాదం కాశ్మీర్ లోయ నుంచి జమ్మూ కాశ్మీర్కు విస్తరించింది జమ్మూలో ఉగ్రవాదాన్ని నియంత్రించడం భౌగోళికంగా కష్టసాధ్యమైన వ్యవహారం జమ్మూలో టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించడం సాయుధ బలగాలకు సవాలుగా మారింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన నినాదం రాష్ట్ర హోదా బీజేపీ సైతం తమ అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసింది ఎన్సీ అధికార పగ్గాలు చేపట్టింది బీజేపీ జమ్మూకు పరిమితమైంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం వల్ల బీజేపీ రాజకీయంగా నష్టపోవడమే కాదు పీడీపీ ఎన్సీ వంటి వేర్పాటువాద శక్తులకు ఊతమిచ్చినట్టు అవుతుందనే వాదనలు కూడా ఈ మధ్య తగ వినిపిస్తూ ఉన్నాయి బీజేపీ వ్యూహం ఎత్తుగడలు ఏమై ఉంటాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా మీద సర్వోన్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు దాఖలైనాయి జహూర్ అహ్మద్ భట్ వేసిన పిటిషన్ ఆగస్టు 14న సుప్రీంలో విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వాన్ని స్పందన కోరింది కాశ్మీర్లో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ గడిచిన 6 ఏళ్లుగా రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం కాశ్మీర్ రాష్ట్ర హోదా మీద ఈ మధ్య కాలంలో పదే మాట్లాడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల కాశ్మీర్ రాజకీయ పార్టీలకు తలవొగ్గినట్టు అవుతుందనే వాదనలు ఉన్నప్పటికీ కేంద్రం వ్యూహం మరోలా ఉంది ఆగస్టు 4వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు ఈ సమావేశం ఎజెండా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వడం అనే వాదనలు కూడా ఉన్నాయి రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అదుపు వస్తుంది
ఉగ్రవాదం పీచం అణిచివేసేందుకు తగిన వ్యూహాలు రచించే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేంద్ర హోంశాఖ జమ్మూ కాశ్మీర్లో తిష్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య కీలక యుద్ధం జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొత్తం 3 బిల్లులను లోక్సభ ముందు పెట్టారు. 130వ రాజ్యాంగ సవరణతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, 30 రోజుల జైలు జీవితం గడిపిన నేతల అనర్హతకు సంబంధించిన మొత్తం 3 బిల్లులను లోక్సభ ముందుకు తేగా జేపీసీకి వెళ్లాలని సభ నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రం మీద పూర్తి ఆధిపత్యాన్ని కేంద్రం అమలు చేయాలని చూస్తున్నది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు ఎన్నికలు నిర్వహించడమే పరిష్కారమని, జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని ఎన్డీఏ భావిస్తున్నది. అందుకే ఈ 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే నేతలు ప్రజా ప్రతినిధుల అనర్హతపై తెచ్చిన కొత్త బిల్లు మరొక ఎత్తని చెప్పాలి. తీవ్రమైన నేరాపణలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన చట్ట సవరణను ప్రతిపాదించింది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్ట్ అయిపోయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనలను లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గతేడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతులను చివాట్లు తిన్నాడు. తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తుందని భావిస్తున్నారు. కేంద్రం అనుకున్నట్టు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు నిజంగానే ఆమోదం పొందితే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త చట్టాలు మరింత కల్లోలం సృష్టించడం ఖాయమని చెప్పక తప్పదు. దీని మీద బీజేపీ ఎటువంటి వ్యూహాలను రూపొందిస్తుంది, ఎలాంటి ప్రతిక్రియలను ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి. ముఖ్యంగా నాకు లీడర్ సినిమా గుర్తుకు వస్తున్నది ఈ విషయంలో. ఎందుకంటే ఆ సినిమాలో ఉంటుంది, లంచం గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే, ఏందయ్యా నువ్వు, ఎందుకండి ఇది మంచే కదా, మంచి జరుగుతూ ఉంటే ఎందుకోసం వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆ పెద్ద ఆయనను హీరో అడిగితే పెద్ద ఆయన అంటాడు, దీంట్లో నుంచి నువ్వు ప్రజాప్రతినిధులను పక్కన పెట్టు, బిల్లు ఆమోదం పొందుతుంది అంటారు. వాళ్ళే కదండి తిమింగలాలు, వాళ్ళని వదిలితే ఎలా అని, వాళ్ళని వదిలితే ఎలా, ఎవరు అసలు నేరస్తులు ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది చూసేవాళ్ళకు. మనం ఏం చేస్తాం? సమాధానం దేంతో చెప్దాం, ఎట్లా చెప్దాం? ఆలోచించుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు, మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప.